అదేవిధంగా పత్రికా మీడియా సోదరులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు. గత ప్రభుత్వంలో రైతు బంధు పేరుతో జరిగినటువంటి లోపాలు, అదేవిధంగా అన్యాయాలు అనేకం ఉన్నాయి. దాన్ని యాజ్ టీజ్గా కంటిన్యూ చేయాలంటే నిజమైనటువంటి రైతులకు, కష్టపడి వ్యవసాయం చేసేటువంటి రైతులకు వాస్తవ క్షేత్రస్థాయిలో అన్యాయం జరుగుతుంది. వాస్తవానికి ఆ పంట పెట్టుబడి అనేది అనేటువంటి అర్థాన్ని మార్చేసి వేరేమో పంట పెట్టుబడి ఉంది రైతు బంధు, కానీ పట్టాకు పెట్టుబడి ఇచ్చేసారు. పట్టా ఎవరుంటే వాళ్ళే అనే యాంగిల్లో తీసుకొచ్చారు. దాంతో చాలా క్షేత్రస్థాయిలో ధరణి కావచ్చు, ఇతరత్ర వాళ్ళు చేంజ్ చేసుకున్నప్పుడు మోక మీద ఒకరున్నారు, 40-50 ఏళ్ళ నుంచి పట్టా ఒకరికి వచ్చింది. ఇట్లాంటి అనేకం ఉన్నాయి. వాటన్నింటిని కూడా దృష్టిలో పెట్టుకొని ఒరిజినల్ గా రైతులకు మరి పంట వ్యవసాయ యోగ్యమైనటువంటి భూములకు మనము రైతు బంధు ఇస్తే, రైతు భరోసా ఇస్తే జెన్యూన్ గా రైతులకు న్యాయం జరుగుతున్నటువంటి ఉద్దేశం కూడా మాకు వ్యక్తిగతంగా ఉంది. కమిటీ నుంచి కూడా అభిప్రాయాలు చాలా చోట్ల మరి డబల్ లబ్ధి జరుగుతుంది, కష్టం లేని వాళ్ళకి లబ్ధి జరుగుతుంది, వ్యవసాయం చేసి పంట పండించిన వాళ్ళకి ఎలాంటి న్యాయం జరగడం లేదనేటువంటి విన్నపాలు కూడా వస్తున్నాయి. కాబట్టి ఈరోజు క్షేత్రస్థాయిలో రైతుల యొక్క ఒపీనియన్ అనేది చాలా ఇంపార్టెంట్. మనం 4 గోడల మధ్య కూర్చొని ఇదే రైతు ప్రపంచం అనుకోకుండా, ఇదే రైతు భరోసాకు ఒక గొప్ప మార్గం అనకుండా జిల్లాల వారీగా ఈరోజు గౌరవ డిప్యూటీ సీఎం గారి ఆధ్వర్యంలో ఇలాంటి కార్యక్రమాలు ఏర్పాటు చేసి మరి అనేక విషయాలను కూడా తెలుసుకొని తద్వారా ఒక మంచి ఒపీనియన్తో మీ అందరి ఒపీనియన్స్ క్రోడీకరించి ఒక మంచి పాలసీ మేము ముందుకు వస్తుందని నేను ఆశిస్తా ఉన్నాను. ఈ కార్యక్రమానికి వచ్చిన పెద్దలందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు. రైతులు కూడా ఎట్లున్నా అంటే, నేను ఈ మాట అంటే ఏ రైతుకు ఏది కూడా ఇక్కడ గవర్నమెంట్కి వచ్చే ప్రతి పైసా ప్రజల ద్వారా వచ్చింది. కాబట్టి పేదలకు ఎక్కువ లబ్ధి జరగాలి, రైతులకు ఎక్కువ లబ్ధి జరగాలి, రైతుల యొక్క జీవన ప్రమాణాలు పెరగాలి, కష్టానికి తగ్గ ఫలితం ఉండాలి. పంట గిట్టుబాటు అంటే ఏంటిది, మరి పంట పెట్టుబడి అంటే ఏంటిది అనే అర్థాలే గతంలో మారిపోయినాయి. కాబట్టి దానికి కరెక్ట్ సూటబుల్ నిర్ణయాలు కూడా మన ఇందిరమ్మ ప్రభుత్వం, ప్రజా ప్రభుత్వం తీసుకుంటుందని తెలియజేస్తూ నాకు ఈ అవకాశం కల్పించిన మీ అందరికీ పేరు పేరున నమస్కారాలు, ధన్యవాదాలు. ఇప్పుడు గౌరవనీయులైన అటవీ శాఖ, పర్యావరణ మరియు దేవాదాయ శాఖ మంత్రివర్యులు శ్రీమతి కొండా సురేఖ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. సభకు నమస్కారం. వేదిక మీద ఉన్న నా తోటి మంత్రులకు, ఇక్కడ ఉన్న ప్రజాపతులకు, వివిధ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి రైతులకు, అధికారులకు, పత్రికా సోదరులకు నా నమస్కారం. ఇప్పటి వరకు కూడా మినిస్టర్స్ మాట్లాడినట్టుగా ముఖ్యమంత్రి గారు ఒక చిత్తశుద్ధితోటి ఈ యొక్క రైతు భరోసా కార్యక్రమాన్ని అర్హులైన రైతులకు మాత్రమే అందజేయాలి, అభిప్రాయాలు వారి నుండే తీసుకొని వాటిని మరి క్రోడీకరించి నిర్ణయాలు తీసుకోవాలని చెప్పి ఈ రైతు భరోసా వేదికలను ప్రతి జిల్లాలో కూడా ఏర్పాటు చేసి మరి ఉమ్మడి జిల్లా పరంగా ఈ కార్యక్రమం